హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా బెండకాయ ఫ్రై అండి. ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ రెసిపీ అనేది ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాము. నేను ముందుగా దీనికోసం 1/2 kg బెండకాయలను తీసుకున్నాను. 2 times వాష్ చేసి పెట్టుకోవాలి. వీటిని సైడ్లను కట్ చేస్తూ ఇలా సైడ్లను కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మిడిల్లో ఇలా చాక్తో లోపల ఉన్న గింజల్ని తీసేసేయాలి. ఇలా అన్నిటినీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అన్నిటినీ గింజలన్నీ తీసేసి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేయండి. దీంట్లో స్టఫింగ్ కోసం మసాలా రెడీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 cup వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. దీంట్లో 8 వెల్లుల్లి వేసేసుకొని 6 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 10 నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకున్నానండి. నానబెట్టిన చింతపండు కొద్దిగా తీసుకోవాలి. వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని దీంట్లోనే గరం మసాలా 1/2 స్పూన్ పసుపు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని క్యాప్ పెట్టేయండి. పెట్టేసి పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా వచ్చినప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనేది ఇలా వస్తుంది. ఇది స్టఫింగ్ కోసం మసాలా రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయల్లో కొంచెం కొంచెంగా తీసుకుంటూ స్పూన్తో ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బెండకాయలకి లోపలంతా ఈ మసాలాను పెట్టేయండి. ఇలా అంతా పెట్టేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలా అంతా బెండకాయలన్నిటిని స్టఫ్ చేసి పెట్టుకున్నాను. ఈ డీప్ ఫ్రై కోసం ప్యాన్ తీసుకుని దాంట్లో 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకొని హీట్ అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం స్టఫింగ్ చేసుకున్న బెండకాయలను మసాలాని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి. అన్నీ ఒకటేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా టర్న్ చేసుకుంటూ 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతుందండి. ఇలా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇలాగే మిగతా ఉన్న మసాలా బెండకాయలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే మసాలా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సాంబార్లోకి రసంలోకి కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.